హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారాయి. జన సైనికుల్లో మరింత ఆందోళన కలిగించేటువంటి విధంగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అయిన సందర్భంగా అసెంబ్లీలో చర్చ అయ్యాయి. ఆ చర్చ సందర్భంగా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక అరాచకత్వానికి పాల్పడింది. వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉంటారు. ఈ 5 ఏళ్ల ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, కుంభకోణాలు ఇవన్నిటి గురించి మాట్లాడి ఇలాంటి ఆర్థిక అరాచకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి అని అంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని తాను ఎన్నికల సమయంలో కోరుకున్నాను. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నేతృత్వంలో ఆయన ఏ విధంగా అయితే కోరుకుంటాడో ఆ విధంగా మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తరహాలోనే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం వాస్తవంగా మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా పనిచేస్తాము అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడికి ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు. మీరు కోరుకున్న విధంగా మేము పనిచేస్తాం, మీరు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు, మా తోడ్పాటు అందిస్తాం అనేటువంటి విధంగా మాట్లాడారు. అంతవరకే ఆగలేదు. ఈ రాష్ట్రం మరింత గాడిలో పడాలి అని అంటే, అభివృద్ధి జరగాలి అని అంటే అన్ని కోణాల్లో చంద్రబాబు నాయుడు మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వాస్తవంగా మన ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది. 164 సీట్లు వచ్చాయి. 2029కి మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఒకళ్ళు జమిలీ ఎన్నికలు వస్తే ముందే వస్తాయని తెలియదు, ముందు వస్తాయని కొంత చర్చ కూడా జరుగుతుంది. 2027లోని చర్చ ఎలక్షన్ రావచ్చు. సరే, ఎలక్షన్ వచ్చినప్పుడు గెలుస్తారా ఓడతారా అనేది వేరే అంశం. అంటే 10 ఏళ్ల పాటు మా ఎన్డీఏ కూటమి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో పాలనలో ఉంటుంది అని అనటం ఒక ధీమా అనుకోవచ్చు. ఎన్డీఏ కూటమి ఉంటేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది సరే, గెలుస్తారా ఓడతారా వచ్చే ఎన్నికల్లో అప్పుడు పరిస్థితిని బట్టి మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఏం చెప్పలేము మనం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు అనుకున్నారు ఒక సందర్భంలో, చాలా సందర్భాల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ధీమాగా 30 ఏళ్ళు మనమే ఉంటాం, 30 ఏళ్ళు పరిపాలిస్తాం అనేటువంటి ధీమాతో మాట్లాడారు. సరే, ఏమైంది అనేటువంటి 151 నుంచి మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజలు ఆ విధంగా మ్యాండేట్ ఇచ్చారు 151. మరి ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయినట్టు అప్పటికి కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. ఇప్పుడు కూటమి మీద కూడా ఎంతో నమ్మకం పెట్టుకొని అవకాశం ఇచ్చారు. 164, వాళ్ళకి 151 కన్నా ఇది ఎక్కువ కదా, 13 సీట్లు అదనంగా వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదనేటువంటి దాని మీద నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో గెలుపోవటంలో ఆధారపడి ఉంటుంది. సరే, అదొక అంశం. మరి 10 ఏళ్ళు ఒకవేళ గెలిచారనుకోండి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉంటారు అనేటువంటి విధంగా ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. జన సైనికులు కోరుకునేది ఏంటి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. ఇప్పటికి 21 సీట్లు గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఎంత కొంత సంతోషమే వాళ్ళకి. వాళ్ళు అనేక సభలు, ఎక్కడ సమావేశాలు ఎక్కడ జరిగినా సరే సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు సభలు జరిగినా కూడా సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు. జన సైనికుల యొక్క ఆకాంక్ష, కోరిక అది. మరి అలాంటప్పుడు కనీసము 5 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనో, లేకపోతే 5 ఏళ్ల తర్వాత సొంత బలంతోనో, లేకపోతే బీజేపీ సహకారంతోనో ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ అని జన సైనికులు కోరుకుంటున్నటువంటి అంశం. మరి అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు సీఎం అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కొంత
జన సైనికుల్లో వాళ్ళ నోట్లో వెలక్కాయ పడ్డట్టుగా కొంత ఏంటి ఇలా అన్నారు అనేటువంటి దానికి అంటే మనం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టే ఈ చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటే మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కావాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు ఒక ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇవన్నీ మాటలు మాట్లాడటం వేరు, రాజకీయ పరిణామాలు వేరు. ఆయన ఒక ఆకాంక్ష ఉంటే మంచిది, రాష్ట్రానికి ఈ విధంగా మేలు జరిగిద్ది అనేటువంటి దాంట్లో మాట్లాడారు అనేటువంటిది అనుకోవచ్చు కొంత. అదే క్రమంలో లా అండ్ ఆర్డర్ విషయాలు ఇవన్నిటి మీద కూడా మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు, ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు ఇవన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశాడు అసెంబ్లీ. మరి 10 రోజుల క్రితమే కదా పిఠాపురం సభలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి, ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశము తనని చాలామంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, మీరు నిస్తేజంగా వ్యవహరిస్తే కుదరదని హోంమంత్రిని ఉద్దేశించి తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటే వేరేగా విధంగా ఉంటుందని బహిరంగంగా చేశారు కదా విమర్శ. మరి ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో అంతా ఆంధ్రప్రదేశ్లో అంతా బాగానే ఉంది. సోషల్ మీడియాలో అరెస్టులు జరిగినంత మాత్రాన లా అండ్ ఆర్డర్ అంతా కుదురుపడ్డట్టాను. బహిరంగ సభలో మాట్లాడటం కన్నా కూడా అసెంబ్లీలో ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా పొరపాట్లు ఉంటే, ఇంకా ఏమైనా పటిష్టంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి. అంటే మీ ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనేది కాదు, ప్రభుత్వం ఏమేమి మంచి చేస్తుందో మాట్లాడుతూ ఇంకా కొన్ని మనమే ప్రజల కోరిక మేరకు మహిళలకి భద్రత, అత్యాచారాలు, హత్యలు, దారుణాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయంలో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని మన బహిరంగ సభలో చెప్పినటువంటి అంశాన్ని అసెంబ్లీలో చెప్తే అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది. ప్రభుత్వం కూడా జాగ్రత్తగా పనిచేసేదానికి అవకాశం ఉండొచ్చు కదా. మొన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా దుమారమే చెప్పాయి. అయితే సీఎం, హోంమంత్రి వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకున్నామనేది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే సోషల్ మీడియా అరెస్ట్లే. మహిళల మీద దాడులు, వీటికి సంబంధించినటువంటి హత్యలు, అత్యాచారాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద జన సైనికుల ఈ ఆవేదన, ఆందోళన ముఖ్యమంత్రి విషయంలో ఎలా ఉంటుంది ఏంటి, మరి అది ఎప్పుడన్నా ఆయన క్లారిఫికేషన్ ఇస్తారా, ఏ ఉద్దేశంతో ఆయన అన్నారు అని వాళ్ళ కనీసం అంతర్గత సమావేశాల్లో, జనసేన అంతర్గత సమావేశాలు ఇస్తారా చూడాలి.